అత్తాకోడళ్ళ కథలు. అనగనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడున్నాడు. అతనికో భార్య ఉంది. తల్లి కూడా ఇంట్లోనే ఉంది. పెత్తనం అంతా తల్లిదే. అత్తగారు కోడల్ని నానా బాధలు పెట్టేది. కడుపు నిండా అన్నమైనా పెట్టేది కాదు. వాళ్ళ దొడ్లో ఓ కాకరపాదుంది. అత్తగారు అప్పుడప్పుడు ఆ కాయలు కోసుకొని వండుకొని తినేది. కోడలకు ఒక్క కూర ముక్క కూడా పెట్టేది కాదు. కూర తినాలని కోడలికి కోరికగా ఉండేది. కానీ ఏం చేస్తుంది? ఓ రోజున అత్తగారు తన కూతురిని చూద్దామని ఆ పక్క ఊరు వెళ్ళింది. అదే సమయమని కోడలు కాకరకాయలు కోసుకుని చక్కగా కూర వండుకుని అన్నం తినబోతుంది. అంతలో అత్త వచ్చి తలుపు తట్టింది. గట్టి చిక్కు వచ్చింది కోడలికి. ఆ వండిన అన్నం కూర మంచినీళ్ళ బిందెలో పెట్టుకుని అత్తగారికి తలుపు తీసి తాను నీళ్లు తెచ్చే నెపంతో బయటకు వెళ్ళింది కోడలు. ఆ నూతి దగ్గర మాత్రం ఆమెకు వీలు చిక్కుతుందా? ఊళ్ళో వాళ్ళంతా నీళ్లకు వచ్చారు. అక్కడ తినడానికి వీలు లేక మరికొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గడిలో దూరి ఎవరైనా వస్తారేమో అన్న ఆదుర్దాతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినడం ప్రారంభించింది. అలా తినడం అమ్మవారికి ఆశ్చర్యం వేసి ముక్కు మీద వేలు వేసుకుంది అమ్మవారు. ఆ అన్నం కూర అవగానే కోడలు లేచి బావికి వచ్చి నీళ్లు తోడుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద వేలు చూసి ఆశ్చర్యపోయాడు. అగలు పొగలు కక్కుతూ పోయి రాజుగారితో ఈ సంగతి చెప్పాడు. రాజు పురోహితుల్ని పిలిపించాడు. అది గ్రామానికి అరిష్టం అన్నారు పురోహితులు. ఆ వేలు తీయించిన వారికి 1116 ఇస్తామని చాటించారు రాజుగారు. ఎంతోమంది ప్రయత్నించారు, కానీ అమ్మవారు వేలు తీయలేదు. తీయిస్తానని బయలుదేరింది కోడలు. మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపు తీసి బిందె పైకెత్తి దేవతతో, మొగుడిచాటు పిల్లాలుంటారు, అత్తచాటు కోడళ్ళుంటారు, లోకమాతవు, ఈ మాత్రం జ్ఞానమన్నా ఉండొద్దా నీకు? వేలు తీస్తావా? బిందె మొహాన వేయమంటావా అంది. అమ్మవారు బెదిరిపోయి వేలు తీసేసింది. ఈవిడ శక్తికి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అన్నమాట ప్రకారం ఆవిడకు 1116 పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చారు. అత్తగారి మొహం మొండి చెట్టంత అయింది. అయినా కోడలు సంపాదనకు మెచ్చుకుంది. కొంచెం గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని బెదరగొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడ కంటే ఈవిడే గొప్ప అనుకున్నారు. అక్కడి నుంచి మొక్కుబడులన్నీ ఈవిడకే ఇవ్వడం మొదలుపెట్టారు. పళ్ళు, పలహారాలు, కోళ్ళు, గొర్రెలతో నిండిపోతుంది ఇల్లు. అత్తగారికి సంతోషంతో పాటు అసూయ, భయము బయలుదేరాయి. ఓ రోజు నా కొడుకుని రహస్యంగా పిలిచి, ఒరే అబ్బాయి, నీ పెళ్ళాం సామాన్యమైంది కాదు నాయనా. అదేదో అమ్మవారు నిన్ను నన్ను కూడా మింగేస్తుంది కొద్ది రోజుల్లో. ఈ పీడ వదులుచుకొని నువ్వు మళ్ళీ పెళ్ళాడ్రా బాబు అంది. ఎలాగ వదులుతుందే పీడ అన్నాడు కొడుకు. ఒక ఉపాయం చెప్పింది తల్లి. సరే అనుకున్నారు ఇద్దరూను. ఆ రాత్రి భోజనాలయ్యాక బలవంతంగా కోడల నోట్లో గిద్ద కొట్టి ఓ చాపలో చుట్టబెట్టి కట్టివేసి తల్లి కొడుకులిద్దరూ సాయం బట్టి శ్మశానానికి మోసుకుపోయారు. అక్కడ కాష్టం పెంచారు. అంతట్లో, నాయనా అగ్గిపెట్టె తెచ్చావా అంది తల్లి. లేదు అన్నాడు కొడుకు. నువ్విక్కడ ఉండు, నేను తెస్తాను అంది తల్లి. అమ్మ బాబో, నేనుండలేను అన్నాడు కొడుకు. నేను ఉండలేను అంది తల్లి. ఇద్దరు వెళ్ళి తేవడానికే నిశ్చయించుకున్నారు. ఆ చాప చుట్ట అక్కడ పెట్టి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఈలోగా కోడలు కట్లు వదులు చేసుకొని మెల్లగా బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్న ఒక ఈత బొంద ఆ చాపలో కట్టేసి ఓ చెట్టెక్కి కూర్చుంది. తల్లి కొడుకు వచ్చారు. చాప చుట్ట సాయం బట్టి కాష్టం మీద పెట్టి నిప్పంటించి ఇక వదిలింది పీడ అనుకుని ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి ఆ ఊరు రాజుగారి ఇంట్లో దొంగలు పడి నగలు, ధనము దోచుకుని ఊరి బయట శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చొని లెక్క పెట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి దబేల్న కింద పడింది. ఆ పడ్డంలో నోటిలో గిద్ద ఊడింది. దొంగలు ఈవిడని చూసి అమ్మవారికి పై అమ్మవారని తెలుసుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ తెచ్చిన ధనం, నగలు ఆవిడకు సమర్పించి చెక్కాపోయారు. ఆ నగలు, ధనము తీసుకొని తెల్లవారేసరికల్లా ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. హడలిపోయారు తల్లి కొడుకులు. ఇద్దరు అతి భయంతో తలుపు తీశారు. కోడల్ని చూసి బ్రహ్మరాక్షసేనని నిశ్చయించుకుని వెల్లకితల్లా పడిపోయారు. కొంతసేపటికి లేచాక తాను బ్రహ్మరాక్షసిని కాదని, నిజంగా కోడల్నేనని చెప్పింది. తాను స్వర్గలోకం వెళ్ళానని, అక్కడ మామగారు కనబడ్డారని, ఈ నగలు, నాణ్యాలు ఇచ్చారని చెప్పి నమ్మకం కలిగేట్టుగా అన్నీ చూపించింది. నిజమే అని నమ్మింది అత్త. ఇంకా ఏమైనా చెప్పారా మామయ్య అని అడిగింది. మీ అత్తను చూసి చాలా రోజులైంది, ఓ మారు చూడాలని ఉంది. నీవు వెంటనే వెళ్ళి మీ అత్తను పంపించు. ఈ నగలు అవి ఇయ్యి, ఇక్కడ నాకేం లోటు లేదు, కావలసినంత భోగం అన్నారు. వెళ్ళినా సరే మానినా సరే అంది కోడలు. అయ్యో, ఎంత అదృష్టవంతురాలవే నువ్వు, మామగారిని చూడగలిగావు, నాకు మాత్రం చూడాలని లేదుటే తల్లి.
ఎన్నాళ్ళయిందో చూసి. అంతకంటే ఇంకేం కావాలి అని ఉవ్విళ్ళూరింది అత్త. తనను కూడా ఆ రాత్రి చేపలో చుట్టి దహనం చేయమని కొడుకును కోడల్ని బ్రతిమాలింది. మళ్ళీ త్వరగానే వచ్చేస్తానని వాగ్దానం చేసింది. సరే అన్నారు కొడుకు కోడలును. ఆ రాత్రి ఆవిడను చేపలో చుట్టి శ్మశానంలోనికి తీసుకుని వెళ్ళి చక్కగా నిప్పంటించారు. తెల్లవారింది. అమ్మ రాలేదు. ఏమే, మా అమ్మ రాలేదేం అన్నాడు భర్త. వస్తారు, తొందరపడతారేం అన్నది భార్య. అలాగా 3 రోజులు గడిచాయి. అమ్మ రాలేదు. ఏమే, అమ్మ రాలేదేమంటావు అన్నాడు. అయ్యో, చాలా రోజులకు వెళ్ళారు, కష్టసుఖాలు చెప్పుకోవాలా మరి? అప్పుడే వదులుతారా మీ నాన్నగారు? వస్తారు ఏ నెలకో అంది భార్య. నెల గడిచింది, అమ్మ రాలేదు. 2 నెలలు గడిచాయి, అమ్మ రాలేదు. సావకాశంగా కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పింది భార్య. తన భార్య పడ్డ బాధలకు విచారించాడు భర్త. అమ్మ ఇంకా రాదని తెలుసుకున్నాడు. అమ్మ కోసం అప్పుడప్పుడు ఏడ్చినా భార్యకు బాధ తప్పిందని సంతోషిస్తూ హాయిగా ఉన్నాడు. దంపతులిద్దరూ చాలా కాలం హాయిగా గడిపారు. అలాంటి అత్తగారి బాధ యుక్తిగా తప్పించుకుందని విన్న వాళ్ళంతా సంతోషించారు.